దీవించి ఆశ్రయించండి తండ్రి. నీ బిడ్డ ఎందుకో ప్రార్థన చేయమని అడిగారు. తన మనసులో ఏ యొక్క తండ్రి మరి మనసులో ఏ యొక్క బాధ ఉందో, ఏ యొక్క ఇబ్బంది ఉందో, ఏ యొక్క సంతోషం ఉందో మాకు తెలియదు, కానీ నీ బిడ్డ ప్రార్థన సాయం అడిగింది. తన అంతరంగా ఆలోచనలు యావత్తు సఫలపరచండి. తనంతర హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు అయ్యా, తన బిడ్డను దీవించండి, ఆరోగ్యం ఆయుష్కాలంతో నింపండి. భర్తకు మారుమనసు రక్షణ దయచేయండి. బిడ్డలను తండ్రి చంటి బిడ్డలు ఇద్దరికి మంచి ఆరోగ్యం ఆయుష్కాలం దయచేసి బిడ్డలు బాల్యంలోని సృష్టిగత స్వరణకు తెచ్చుకోవడం సాయించండి. తల్లి గారిని దీవించండి, తల్లి గారిని ముట్టి స్వస్థపరచండి. ఆడపడుచు గారికి మంచి ఆరోగ్యం, ఆడపడుచు గారి భర్త గారిని అలాగే తండ్రి తనకిచ్చిన కుటుంబ సభ్యులు రక్త సంబంధులను దీవించి ఇల్లు విషయంలో గొప్ప కార్యం జరిగించండి. అప్పుల విషయంలో గొప్ప కార్యం జరిగించండి. అప్పులు చిక్కులు ఇబ్బందుల నుంచి విడుదల కలగచేసి నా తండ్రి నా కుమార్తెకి మంచి ఆరోగ్యం దయచేసి నా బిడ్డని దీవించి ఆశ్రయించి మీరు మాత్రమే మహిమ పొందమని నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత అందరికీ మరణాత. అందరూ కూడా మరి అందరూ కూడా రేపు పొద్దున్న త్వరగా వచ్చేయండి. మీరు ముగించే ముందు 100 మంది వస్తారు. మరి అలా కాకుండా ముందుగుంట రావటానికి ప్రయత్నించండి. మీరు పనిలో ఉండండి, పడుకొని ఉండండి, భోంచేయండి, పని చేసుకోండి, ఇంకెక్కడో ఉండండి, డ్రైవింగ్లో ఉండండి, ఎక్కడున్నా సరే ఈ లైవ్లో వినండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటే ఒక దీవెన, ఫస్ట్ ఉండి వెళ్ళిపోతే ఒక దీవెన, ఫస్ట్లో వచ్చి కొన్ని యాగోపించి వెళ్ళిపోతే ఇంకొక దీవెన. ఇలా దీనికి కూడా మెట్లు స్టెప్గా ఉన్నదండోయ్. ఏదో ఫస్ట్ వచ్చాం కదా పరిపాలన మాకు దీవించేస్తాలో అనుకోమాకండి. దేనికైనా ఒక క్రమం ఉంటుంది. మరి దీనికి కూడా స్టెప్గా ఒక పాటలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటే